అండ్ ఈరోజు మేము ములక్కాయ టమాటా కూర వండుతున్నాం. దానికోసం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో సరిపడినంత ఆయిల్ పోసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని కొంచెంసేపు వేయించుకున్నానండి. కొంచెంసేపు వేయించుకున్నాక దానిలో పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ములక్కాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి. వేసుకుని కొంచెంసేపు కలుపుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి. బాగా కలుపుకొని సేపు ఉడకనిచ్చిన తర్వాత అందులో సరిపడినంత ఉప్పు కారం వేసేసుకోవాలండి. వేసేసుకొని కాసేపు కలుపుకొని అందులో సరిపడినంత వాటర్ పోసుకోవాలండి. వాటర్ ఎక్కువ పోసుకోకూడదు. పోసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే మెత్తగా ఉడుకుతాయి ములక్కాయ ముక్కలు బాగుంటుంది కూర. ఇందులో ఏ మసాలా కూడా వేయక్కర్లేదండి. టమాటా వేసాం కాబట్టి అంతేనండి. 10 నిమిషాలు కూర రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.